అందరికీ జై హింద్. చాలామంది ఒక కమెంట్స్‌లో సార్ ఎఫ్‌సిఆర్‌ఏ మీద వీడియో చేయండి అని చెప్పి కమెంట్స్ పెట్టారు. నేను చేద్దాం అనుకున్నాను. టైం సరిపోలేక చేయలేకపోయాను. కానీ ఈరోజు అసలు ఈ ఎఫ్‌సిఆర్‌ఏ ఏంటి? ఎందుకు దీనికి ఇంత అపోజిషన్ వస్తుంది? ప్రభుత్వం నుంచి కాదు, ఆబ్వియస్లీ కొన్ని దుష్ట శక్తులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బిల్లుని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ ఏంటి? దీని హిస్టరీ ఏంటి? ఇది అయితే ఏం జరుగుతుంది? ఎందుకు దీనికి ఇంత అపోజిషన్ వస్తుంది? అవన్నీ వివరంగా మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన దేశం ఏదైతే ఉందో ఇండియాలో ఫారిన్ ఫండింగ్ తెచ్చుకునే అనుమతి ఉంది. ఫారిన్ ఫండింగ్ అంటే ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చే అనుమతి మన దేశంలో ఉంది. ఈ డబ్బు దేనికి తెచ్చుకోవచ్చు? ఈ డబ్బు ఎడ్యుకేషనల్ పర్పస్కి తెచ్చుకోవచ్చు. ఈ యొక్క డబ్బుని మనము హెల్త్ కేర్కి సంబంధించి ఆ విషయాలకి తెచ్చుకోవచ్చు. ఈ డబ్బు మనము నార్మల్ వెల్ఫేర్కి తెచ్చుకోవచ్చు. ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైనా ఆర్థికంగా మనం పనులు చేసుకోవడానికి తెప్పించుకోవచ్చు. రిలీజియస్ యాక్టివిటీస్ కోసం కూడా మనము ఈ యొక్క ఫారిన్ ఫండింగ్ని తెచ్చుకోవచ్చు. నౌ ఈ అన్ని అంశాలు, ఇంకెన్నో అంశాలు చిన్న ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ రిలీఫ్, అలా ఎన్నో అంశాలపై మనం ఫారిన్ నుంచి డబ్బు తీసుకురావచ్చు. కానీ ఏం జరుగుతుందంటే ఈ ఫారిన్ నుంచి వచ్చే డబ్బు ఒక పేరు మీదకి వచ్చి ఇంకో పనికి దానికి వాడడం జరుగుతుంది. కొంచెం దీని హిస్టరీలోకి వెళ్దాము. హిస్టరీలో మన దేశంలో 1976లో ఫస్ట్ టైము ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు 1976లో ఈ యొక్క యాక్ట్ని తేవడం జరిగింది. అప్పుడు తనకి ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏం చెప్పింది అంటే 1976 మీకు గుర్తున్నట్టయితే ఇది ఒక ఎమర్జెన్సీ పీరియడ్, 75 to 77 అనమాట. ఆ టైంలో ఆ కాలంలో ఫారిన్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గవర్నమెంట్ని అన్స్టేబుల్ చేయడానికి లేదా గవర్నమెంట్లో ఇన్స్టెబిలిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆ యొక్క డబ్బుని కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మన దేశంలో ఫారిన్ నుంచి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ మన దేశానికి చెందిన వాళ్ళు ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాళ్ళు ఏదైతే పర్పస్ కోసం తెస్తున్నారో స్టేటెడ్ పర్పస్ ఏదైతే ఉంటుందో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పసెస్కి ఆ డబ్బుని వాడుతున్నారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు మన దేశానికి, మన ప్రభుత్వానికి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 1976లో మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. తను ఏమన్నారంటే కొన్ని దుష్ట శక్తులు ఈ డబ్బుని వాడి మన దేశంలో పొలిటికల్ స్థిరత్వాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ 1976 తర్వాత మేజర్లీ 2010లో ఈ 1976 యొక్క యాక్ట్ని రిపీల్ చేయడం జరిగింది, అంటే తీసేయడం జరిగింది. ఈ యాక్ట్ని రిపీల్ చేశారు. ఆ తర్వాత 2010లో ఫ్రెష్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ ద్వారా అండ్ కొంచెం 1984లో కూడా కొన్ని అమెండ్మెంట్స్, చిన్న అమెండ్మెంట్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారానే డబ్బు రావాలి. ఒక డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారానే డబ్బు రావాలి. ఎక్కడ పడితే అక్కడ అకౌంట్స్కి బయట నుంచి డబ్బు రావడానికి వీల్లేదు. దీనికోసము ఒక డెసిగ్నేటెడ్ బ్యాంక్ లాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ని డెసిగ్నేషన్ చేయడం జరిగింది. నేనే అనుకోండి, నా పేరు మేజర్ ఓబ్రాయ్. నేను అమెరికా నుంచి ₹1 కోటి తెచ్చుకోవాలనుకుంటున్నాను. దేనికోసం? ఎడ్యుకేషన్ యాక్టివిటీస్కి అనుకుందాం. అప్పుడు నేను ఏం చేయాలి? యాజ్ అన్ ఇండివిజువల్ ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో ఈ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్లో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ రిసీవింగ్ ఫారిన్ ఫండింగ్ అని చెప్పి ఓపెన్ చేయాలి. ఏ సంస్థ అయినా సరే, బయట నుంచి ఏ ఇండివిజువల్ అయినా సరే, వాళ్ళు ఆ డబ్బుని ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మాత్రమే సెండ్ చేయాలి. నా పర్సనల్ అకౌంట్కి గాను లేదా నేను దేశంలో ఇంకెక్కడైనా
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా ఆ అకౌంట్కి డబ్బులు పంపించరాదు. ఆ డబ్బంతా కేవలం ఈ యొక్క బ్రాంచ్లో ఉన్న బ్రాంచ్లో మాత్రమే రావాలి. అండ్ ఈ యాక్ట్ ప్రకారంగా ఆ యొక్క బ్రాంచ్ది ప్రాపర్ ఆడిట్ కూడా జరగాలి. సో ఇలా మనం కొన్ని నిబంధనలు పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు డబ్బులు వేరే పర్పస్తో తెప్పించుకొని వేరే పనులు చేస్తున్నారు. అండ్ ఇదే క్రమంలో 2026లో మనము కొన్ని మార్పులు దీంట్లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో కొన్ని మనము అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తున్నాము. ఈ అమెండ్మెంట్స్కి ఇదంతా విరుద్ధంగా వస్తుంది. 2026లో అమెండ్మెంట్స్ ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీదనే ఈ యొక్క నిరసన కానీ ఈ యొక్క అజిటేషన్స్ కానీ జరుగుతున్నాయి. అందులో ప్రభుత్వం ఏముంటుందంటే దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కెనాట్ గెట్ ఫారిన్ ఫండింగ్ అని చెప్పింది. అంటే ఏంటి, నేను ఇప్పుడు రాయబోయే 3 కేటగిరీస్ వీళ్ళు విదేశాల నుంచి డబ్బు తెచ్చుకోవడానికి అనుమతి లేదు. అందులో ఒకటి, జడ్జ్ కెనాట్ బ్రింగ్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. 2, న్యూస్ ఎడిటర్స్ ఆర్ న్యూస్ ఎడిటోరియల్ కాలమ్స్ కెనాట్ గెట్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. 3, లెజిస్లేటర్స్ కెనాట్ గెట్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఒక 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ వీళ్ళు బయట నుంచి డబ్బు తీసుకురావడానికి వీళ్ళకి అనుమతి లేదు అని చాలా స్పష్టంగా ఈ FCRA 2026 అమెండ్మెంట్స్లో రాయడం జరిగింది. మీలో కొందరు తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతున్న మాన్సూన్ సెషన్లో దీని గురించి చర్చ జరగనున్నది. సో ఆ చర్చలోనే ఈ యొక్క బిల్లుని నమోదు చేసి పాస్ చేయాలి అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో కొన్ని దుష్ట శక్తులు ఈ బిల్లుని ఆపాలి అని అనుకుంటున్నారు. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని డబ్బు తీసుకురావద్దు బయట నుంచి అని చాలా స్పష్టంగా చెప్పింది. లెజిస్లేటర్స్ అంటే ఎవరైతే ఎమ్మెల్యే గానో లేదో ఎంపీ గానో ఇప్పుడు సీట్లో కూర్చొని ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకురావడానికి వాళ్ళకి అనుమతి లేదు. ఎందుకంటే వచ్చిన డబ్బు పర్పస్ ఏదైనా సరే దాన్ని పొలిటికల్ మైలేజ్గా వాడే అవకాశం ఉంది. సో ఉన్న ప్రభుత్వానికి విరుద్ధంగానో లేదా ప్రభుత్వంలోనే ఏదో అల్లకల్లోలాలు సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ డబ్బుని వాడొచ్చు అని చెప్పి లెజిస్లేటర్స్ని బ్యాన్ చేసింది. అదేవిధంగా న్యూస్ ఎడిటర్స్ని కూడా బ్యాన్ చేశారు. అంటే మన దేశంలో కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ కేవలం ఒకే ఒక అంశంపై వీళ్ళు బతుకుతున్నారు. ఏంటంటే మన ప్రభుత్వం చేసే ఎనీ గుడ్ వర్క్, ఏ మంచి పనినైనా చూపించకూడదు. అండ్ చిన్న తప్పు చేసిన స్మాల్ రాంగ్ డూయింగ్ జరిగినా దాన్ని హైలైట్ చేయాలి. ఈ యొక్క ఉద్దేశంతోనే వాళ్ళు న్యూస్ పేపర్లు నడుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూస్ పేపర్ ఉంది, తమిళనాడులో ఒక లెజిస్లేటర్ సెంథిల్ బాలాజీ అనుకుంటా ఆయన పేరు, ఎన్నో కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి ఆయన మీద. అండ్ ఇది కోర్టులో కూడా ప్రూవ్ అయిపోయింది దట్ ఆయన కరప్షన్ చేశాడు అని చెప్పి. సో ఈ తమిళనాడులో ఉన్న న్యూస్ పేపర్ మాత్రము ఒక్క ఆర్టికల్ కూడా దాని మీద రాయలేదు. అంటే ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తమిళనాడులో ఎటువంటి కరప్షన్ జరగట్లేదు, దేశవ్యాప్తంగా మాత్రం కేవలం కరప్షనే జరుగుతుంది. ఒక లెజిస్లేటర్ ఇలాంటి కరప్షన్ చేసినా సరే న్యూస్లో దాన్ని హైలైట్ చేయలేదు, కవర్ చేయలేదు. కానీ ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఏదైనా వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న గవర్నమెంట్ ఏ స్టేట్లో ఉన్నా కానీ ఒక స్మాల్ ప్యూన్ కూడా కరప్షన్ చేసినా దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు. అందుకని చెప్పి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ న్యూస్ ఎడిటర్ కాలమ్నిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశాల నుంచి డబ్బు తీసుకురావడానికి అనుమతి లేదు. ఎందుకంటే న్యూస్ పేపర్ షేప్స్ ది ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్. న్యూస్ పేపర్ ఏం చేస్తుంది, మన ఒపీనియన్ని షేప్ చేస్తుంది. సో ఈ మన ఒపీనియన్ని న్యూస్ పేపర్ షేప్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఫారిన్ ఫండింగ్ వచ్చింది అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే డబ్బు వస్తుందో
వాళ్ళకి అనుకూలంగాను వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్ని మారుస్తారు. సో మన ప్రభుత్వము ఎంత మంచి పని చేసినా దాన్ని కప్పిపెట్టేస్తారు. ఒక చిన్న తప్పుని హైలైట్ చేస్తారు. ఆ యొక్క ఉద్దేశంతోనే ఇలా న్యూస్ ఎడిటోరియల్ కాలమ్నిస్ట్‌ని గానీ, న్యూస్ ఎడిటోరియల్స్‌ని గానీ బయట నుంచి డబ్బు తీసుకురావడానికి అనుమతి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ యొక్క యాక్ట్‌లో చెప్పడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ లెజిస్లేషన్. కానీ మీ అందరికీ తెలుసు, ఏదైనా మంచిది చెయ్యాలి అన్నప్పుడు చాలా అడ్డంకాలు ఖచ్చితంగా వీళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఒక్కటే, దట్ మన దేశము బాగుపడొద్దు, వాళ్ళు చెప్పినట్టుగా డాన్స్ చేయాలి, డాన్స్ చేయకపోతే మేము ప్రభుత్వాలనే కూల్చేస్తాము, లేదా దేశాన్ని మేము పెరగనివ్వము. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని ఇంకా అమెండ్మెంట్స్ కూడా జరిగాయి రీసెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ ఉంది అనుకోండి, ముందేంటంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ బయట నుంచి డబ్బు తీసుకురావచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ ముందు ఎలా ఉండేది అంటే, మీరు కంటిన్యూస్గా డబ్బులు తెస్తున్నారంటే అప్పుడే రిజిస్ట్రేషన్ అవసరం ఉండేది. అంటే ఏంటి, వన్ టైం ట్రాన్స్ఫర్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అన్నట్టుగా కొన్ని మనకి ఎగ్జంప్షన్స్ ఉండేవి. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ డబ్బు ఒక్కసారి వచ్చినా, ఆ డబ్బు కంటిన్యూస్గా వచ్చినా, ఎలా వచ్చినా సరే రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ కంపల్సరీ అని చెప్పింది. అండ్ ఇంతకుముందు డబ్బు దేనికి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ పర్పస్కి వచ్చింది అనుకుందాం, ఎడ్యుకేషనల్ పర్పస్కి డబ్బు వచ్చింది అనుకుందాం. కానీ ఇంతకుముందు 50% ఆఫ్ ది ఫండ్స్ని వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్, అంటే దినచర్య పర్పసెస్కి వాడొచ్చు అని చెప్పి అనుమతి ఉండేది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అకౌంట్స్ని ఫ్రాడ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా చూపించి ఆ యొక్క డబ్బుని ఏమంటారు, ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుకునేవారు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి, లేదా పొలిటికల్ అవుట్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అండ్ అందులో చాలా ముఖ్యంగా మత మార్పులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ డబ్బుని వాడడం మొదలుపెట్టారు. సో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి కేటాయించిన శాతం 50% నుంచి తగ్గించేసి 20%కి మాత్రమే ఇచ్చింది. అండ్ ఇంకేమన్నదంటే, నువ్వు ఏ పర్పస్కి అయితే తీసుకొస్తావో నువ్వు ఆ డబ్బుని ఆ స్టేటెడ్ పర్పస్కి మాత్రమే వాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలా చాలా కీలకమైన నిర్ణయాలు మన ప్రభుత్వం ఈ ఎఫ్సిఆర్ఏలో తీసుకురావాలి అని అనుకుంది. అందులో ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది కూడా సర్టిఫికేట్ ఆఫ్ సీజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ ఉంది అనుకుందాం, ఆ సంస్థ పేరు ఏబిసి అని అనుకుందాం. ఇది ఒక ఎన్జిఓ సంస్థ. సో ఈ ఎన్జిఓ సంస్థ ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకుంది, అమెరికా నుంచి ఒక 100 కోట్లు తెప్పించుకుంది అనుకుందాం. 100 crores అమెరికా నుంచి వచ్చాయి. అండ్ ఈ 100 crores వచ్చాయి, వాళ్ళు ఈ డబ్బుతో కొన్ని అసెట్స్ కూడా కొనుక్కున్నారు. నౌ సీ ద బ్యూటీ. ఇప్పుడున్న యాక్ట్ ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకి వీళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఏం చేసుకోవాలి, ఎవ్రీ 5 years రెన్యూ చేసుకోవాలి. రెన్యూ చేయలేదు, ఆ 5 years అయిపోయింది, మీరు రెన్యూ చేయలేదు అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న అమెండ్మెంట్ ప్రకారంగా వచ్చిన డబ్బు సాయంతో ఏదైనా మీరు ఆస్తులు కానీ సంపత్తి కానీ కోర్చుకున్నట్టయితే ఆ సంపత్తిని ప్రభుత్వము సీజ్ చేస్తుంది, ఆ ప్రభుత్వం మీ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఇంకా నేను ఫ్యూచర్లో చేయదలుచుకోలేదు అన్నప్పుడు ఆ యొక్క సంపత్తిని ప్రభుత్వము డిస్పోజ్ ఆఫ్ కూడా చేయగలదు. అంటే అమ్మేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ట్రాన్స్ఫర్ కూడా చేయగలదు అని చెప్పి ఒక చాలా కీలకమైన అంశం తీసుకొస్తుంది.
అదే కాకుండా ఒకవేళ ఇదే ఏబీసీ అనే ఎన్జిఓ సంస్థ ఓకే మేము ఒక 6 మంత్స్ తర్వాత రెన్యూ చేయించుకుంటామంటే 6 మంత్స్ అసెట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. 6 మంత్స్ తర్వాత ఒకవేళ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ అసెట్స్ మళ్ళీ తిరిగి ఆ సంస్థకి ఇవ్వబడతాయి. ఈ మన ప్రభుత్వం కానీ మన దేశంలో ఎప్పుడూ మనం ఫారిన్ ఫండింగ్ ఆపలేదు. ఎందుకంటే మన దేశంలో డబ్బు తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా బయట నుంచి డబ్బు వస్తుంది. అది కాకపోతే ఒక పాజిటివ్ డైమెన్షన్‌కి వస్తుంది. కాతే గతంలో ఏం జరుగుతుందంటే గత 20, 30 సంవత్సరాలుగా డబ్బు వచ్చేది వేరే పేరు మీద, కానీ అది ఖర్చయ్యేది ఇంకో దారిలో. సో ఈ యొక్క డైమెన్షన్‌ని ఆపాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మనం జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన కూడా చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి చాలా ఫారిన్ ఫండింగ్ బయట నుంచి వచ్చింది. వాళ్ళు ఆ డబ్బుని ఇలా పొలిటికల్‌గా ఇన్‌స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి వాడారు అని చెప్పి ప్రభుత్వానికి కొన్ని రిపోర్ట్స్ కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చారు. సో ఇలాంటి ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ మన దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం. ఎందుకంటే మన దేశంలో పొలిటికల్ స్థిరత్వం ఉంది. అందుకే మనం బయట ఎవ్వరి మాట వినము. ఎన్నోసార్లు ట్రంప్ మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటే మనం వినలేదు. మీరు ఈ పని చేయొద్దు, ఫలానా పని చేయొద్దు అంటే మనం వినలేదు. ఎందుకంటే మనం ఒక సావరిన్ కంట్రీ, ఒక ఇండిపెండెంట్ కంట్రీ కావున. సో మనం ఒక ఇండిపెండెంట్ కంట్రీయే కాబట్టి మనకి నచ్చింది మనం నచ్చినప్పుడు చేస్తాము. ఆ విషయము ట్రంప్ కానీ ఇతర వెస్టర్న్ కంట్రీస్కి కానీ ఆ విషయం నచ్చట్లేదు. సో అందుకే ఏదో ఒక విధంగా బ్యాక్‌డోర్ ఛానల్స్ నుంచి ఎంట్రీ అయ్యి ప్రభుత్వాన్ని అన్‌స్టేబుల్ చేసి వాళ్ళు అనుకున్నట్టుగా డాన్స్ చేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా డబ్బుని డైవర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందాయి అన్నమాట. సో అందుకే ఈ యొక్క కాన్సెప్ట్. బిఫోర్ వి గో ఫర్దర్ ఇంటూ ది టాపిక్ ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను మేజర్ ఓబ్రాయ్ అకాడమీలో జిఎస్ పీసీఎం బ్యాచ్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ 10th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఈ బ్యాచ్లో నేను కంప్లీట్ జిఎస్ సిసాట్ అంతా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫౌండేషన్ రూపంలో కవర్ చేస్తాను. అండ్ మీ అందరికీ సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో, మీకు అందుబాటు ధరల్లోనే ఈ యొక్క కోర్స్ ఉండాలి అనే ఉద్దేశంతోనే జిఎస్తో పాటు పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా నేను కేవలం 95,000కే మీ అందరికీ అందిస్తాను. బెస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ వస్తారు, బెస్ట్ ఆఫ్ ది స్టడీ మెటీరియల్స్ అందిస్తాను, బెస్ట్ ఆఫ్ ది లెర్నింగ్ అట్మాస్ఫియర్ని అందిస్తాను. అండ్ అతి ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఆప్షనల్లీ నేనే స్వయంగా కంప్లీట్గా డీల్ కూడా చేస్తాను. దీంతో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఇన్ జిఎస్ పొలిటికల్ పాలిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఇలాంటి సబ్జెక్ట్స్ని నేనే డీల్ చేస్తాను. సో ఒక విధంగా చెప్పాలి అంటే 1750 మార్క్స్ మెయిన్స్లో ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 1200 మార్క్స్ వరకు నేనే స్వయంగా కవర్ చేస్తాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ గోయింగ్ హియర్ అండ్ దేర్. జాయిన్ ది అకాడమీ ఓన్లీ ఫర్ 95,000 రూపీస్. అండ్ ఈ క్రమంలో 8th ఆగస్ట్ రోజు అంటే ఎల్లుండి రోజు నేను మార్నింగ్ 11 AM ఒక ఓరియంటేషన్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఓరియంటేషన్ సెషన్లో భాగంగా మీరు 2027 కానీ 2028లో రాయాలి అనుకుంటున్న ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో మరెన్నో అంశాలు దీనికి సంబంధించి వివరంగా చెప్తాను. సో మీరు వచ్చినట్టయితే మీ డౌట్స్ అన్నిటిని కూడా నేను పర్సనల్గానే అన్ని డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు ది టాపిక్ అగైన్. సో ఇలా ఈ ఎఫ్సిఆర్ఏ యొక్క బిల్లుని ఆపాలి అని దుష్టశక్తులు దీన్ని ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై.